మీ టూత్పేస్ట్లో ఉప్పున్నా లేకపోయినా మీ బండికి వాడే ఇంధనంలో మాత్రం ఇథనాల్ ఉండాల్సిందే. మోదీ సర్కార్ జారీ చేసిన హుకుం ఇది. కానీ ఇథనాల్ అనే సౌండ్ వింటేనే జడుసుకుంటున్నాడు సగటు వాహనదారుడు. మైలేజ్ తగ్గిపోతుందని, బండి బోరుకొచ్చేస్తుందని గుండెలు బాధేసుకుంటున్నాడు. కానీ ఇవి పురిటి నొప్పుల్లాంటివి, భరించాల్సిందే, తప్పదు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేరా అని ఉపదేశాలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఏ ఒక్కరిద్దరి సమస్య కాదు, దేశంలోని దాదాపు 90 కోట్ల మంది వాహనదారుల్ని వెర్రెక్కిస్తోన్న సంక్షోభం. అందుకే సుప్రీంకోర్టు మెట్ల దగ్గర చేరింది ఇథనాల్ పంచాయతీ. కోర్టులు, కేంద్రం, జనం ఈ ముప్పేట ముడిని విప్పడం ఎలా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. గ్లోబల్ వార్మింగ్ మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఎస్కేప్ అవ్వడం ఎలా అని ప్రపంచమంతా సోచాయిస్తోంది. ఉమ్మడి కార్యాచరణ కోసం కసరత్తు జరుగుతూనే ఉంది. 2005లో అంటే 20 ఏళ్ల కిందట రిలీజ్ అయ్యే కర్బన ఉద్గారాల కంటే 45% తగ్గించుకోవాలి. అది కూడా 2030లోగా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. గాలి కాలుష్యం కోరల నుంచి విడివడి ప్రపంచం స్వచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి ఇదొక్కటే మార్గం. 2015 డిసెంబర్లో ప్యారిస్లో జరిగిన క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో చేసుకున్న డీల్ ఇది. ఇప్పుడు సంతకం చేసిన 195 దేశాల్లో ఇండియా కూడా ఉంది. ప్యారిస్ ఒప్పందం అమలు దిశగా పరుగులు పెడుతోంది ఇండియా. గత 10 ఏళ్లలో జనంలో ఎకో ఫ్రెండ్లీ ఆలోచన పెరిగి 33% దాకా కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. కానీ వాహనాల నుంచి విడుదలయ్యే పొల్యూషన్ మాత్రం జస్ట్ 4%కి మించి తగ్గట్లేదు. అటు విచ్చలవిడిగా ఎరువుల వాడకం, పంట అవశేషాలని కాల్చడం లాంటి పరిణామాలు వాయు కాలుష్యాన్ని అడ్డు అదుపు లేకుండా పెంచేస్తున్నాయి. 2030కి మరో 4 ఏళ్లు మాత్రమే గ్యాప్ ఉంది. అందుకే మోదీ సర్కార్కి ప్యారిస్ డీల్ మళ్లీ గుర్తొచ్చిందో ఏమో, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పేరుతోటి ఒక భారీ ప్రయత్నాన్ని దేశం ముందు ఉంచింది. కానీ ఇది అలవి కాని పని, పైగా ప్రమాదకరం. దీనికోసం ఇండియా మొత్తాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేస్తారా అని తిరగబడుతోంది యావత్ వాహనదారుల సమాజం. भारत ने पेट्रोल में 10% इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को प्राप्त कर लिया. 10% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వాడకం మన దేశంలో విజయవంతమైంది. నిర్దేశిత గడువు కంటే 5 నెలల ముందే E10 టార్గెట్ ని ఈజీగా రీచ్ అయిపోయాం. అది మనకుండే కమిట్మెంట్. సరిగ్గా 5 ఏళ్ల కిందట ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రధాని మోదీ ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ ఇది. आज भारत ने पेट्रोल में 10% इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को प्राप्त कर लिया. E10 అనే ఈ గ్రేట్ అచీవ్మెంట్ తో మనకు 3 స్పష్టమైన లాభాలున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొదటిది 27 లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోవడం. రెండోది 41,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగిలిపోవడం. మూడోది ఇథనాల్ తయారీతో 8 ఏళ్లలో మన దేశంలోని రైతులకు 40,000 కోట్ల మేర ఆదాయం పెరగడం. ఇంతకంటే ఏం కావాలి? ఇథనాల్ వాడకంతో ఇన్నేసి అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు వెనక్కి తగ్గడం అని ముందుకే చూస్తోంది మోదీ జమానా. 2014లో 0.5% మాత్రమే ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడేవాళ్లం. దాన్ని కొద్దిగా పెంచుకుంటూ 2020 నాటికి 10%కి రీచ్ అయ్యాం. మరి వై నాట్ E20? 20% ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వాడకంపై మనకేంటి అభ్యంతరం? గో హెడ్ అని పచ్చ జెండా ఊపేశారు దేశపు 40వ రోడ్డు రవాణా మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ. నిజానికి గడ్కరీ గారు జస్ట్ రాజకీయవేత్త మాత్రమే కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. ఇక్కడే వచ్చింది చిక్కంతా. ఇథనాల్ ని వద్దన్న కొద్దీ అదే పనిగా జనం మీద రుద్దుతున్న గడ్కరీ ఫార్ములాపై జనంలో అనుమానాలొచ్చాయి. సరిగ్గా ఇదే టైంలో గడ్కరీ వారసులు నిఖిల్ అండ్ సారంగ్ ఇథనాల్ ప్రొడక్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. దీంతో అనుమానం కాస్త పెనుభూతమవుతోంది. కానీ ఇందులో స్వార్థ ప్రయోజనాల ఊసే లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. పర్యావరణమే మనకు పరమావధి అని, ఇథనాల్ వాడకంతో విస్తృతమైన ప్రయోజనాలున్నాయని జోరుగా ప్రచారం చేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో వాహనదారులు మాత్రం ఇథనాల్ తో డైరెక్ట్ గా జరిగే నష్టాన్ని చవిచూస్తున్నారు. మైలేజ్ తగ్గిపోతోందని, వెహికల్ పర్ఫార్మెన్స్ లో తేడా కొడుతోందని గగ్గోలు పెడుతున్నారు.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI రిపోర్టు కూడా దాదాపుగా ఇదే చెప్తోంది. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే పాత వాహనాల పనితీరులో మార్పులు రావచ్చని తేల్చిపారేసింది. ఇప్పుడు మన దగ్గరున్నది E10 బ్లెండ్ కోసం తయారైన వెహికల్స్ మాత్రమే. వీటిలో E20 పెట్రోల్ను పోయించుకుంటే ఫ్యూయల్ సిస్టమ్ చెడిపోతుందట. హోజ్లు, గ్యాస్కెట్లు, సీల్స్ అన్నీ పనికి రాకుండా పోయే ఛాన్స్ ఉందట. ఎక్కువ రోజులు E20 పెట్రోల్ని వాడితే బండిలో స్పేర్ పార్ట్స్ మార్చుకోక తప్పదని వార్నింగ్స్ కూడా వస్తున్నాయి. కానీ కొన్ని బ్రాండెడ్ కార్లలో మాత్రమే సమస్యలు వస్తున్నాయని, 2 వీలర్లకు ఎటువంటి సమస్య లేదు అని కూడా కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే E20 ఇంధనం వాడితే దుష్ప్రయోజనాలే ఎక్కువ అన్న ప్రచారం జనంలో జోరుగా జరుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఇథనాల్ వాడకం వల్ల ఇప్పటిదాకా ఎటువంటి స్పష్టమైన ఫిర్యాదు రాలేదు. ఇదంతా పెయిడ్ క్యాంపెయినింగ్. ఎవరో పైసలిచ్చి ప్రచారం చేయిస్తున్నారని అడ్డంగా కొట్టిపారేస్తున్నారు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. తప్పుడు విమర్శలు మానుకోండి, E20 పెట్రోల్తో సమస్య వచ్చిన ఒక్క కారును చూపించండి అని ఛాలెంజ్ కూడా చేశారాయన. ఏటా ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం 22 లక్షల కోట్లు తగలేస్తోంది దేశం. దాన్ని తగ్గించుకోవడానికి చిన్న చిన్న మైలేజ్ సమస్యల్ని కూడా భరించలేరా అన్నట్టుంది గడ్కరీ వాదన. అటు జనం నుంచొచ్చే కంప్లైంట్స్ ని సీరియస్ గా తీసుకొని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది మోదీ సర్కార్. E20 ఫార్ములా గురించి ఇండియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇప్పుడు E25 అంటే 25% ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకంపై ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇథనాల్ మీద మోజు పెంచేసుకుంటున్నాయి. కొత్తగా తయారు చేసే వెహికల్స్ కోసం E80ని సపోర్ట్ చేసే ఇంజన్స్ని డిజైన్ చేస్తున్నాయి కొన్ని బ్రాండ్లు. అంటే 20% పెట్రోల్, 80% దాకా ఇథనాల్ అన్నమాట. కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. E20 ఫార్ములా అమలుతోనే తల బొప్పి కడుతోంది కేంద్రానికి. ఇంకా ఫేస్ చేయాల్సిన సవాళ్లు చాలానే కనిపిస్తున్నాయి. ఇవాళ రేపు బతుకుబండి నడవాలంటే ఏదో ఒక వెహికల్ కంపల్సరీ కావాల్సిందే. ప్రతి 100 మంది జనాభాకు 70కి పైగా రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఏటా వాహనాల సంఖ్య మినిమం 20% పెరుగుతోంది. 4 వీలరు, 2 వీలరు ఏదైతేనేం ఇంటికి 1 లేదా 2 వెహికల్స్ తప్పనిసరిగా ఉంటున్నాయి. కొనేటప్పుడు ధనం, కొన్న తరువాత నడపడానికి ఇంధనం కావలసిందే కదా. ఇన్నాళ్లు చమురునే రవాణాకు ఆక్సిజన్ గా భావించి తప్పు చేశాం. ఇప్పుడా తప్పును సరిదిద్దుకోవలసిందేగా. ట్రెండ్ ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వైపు నడుస్తోంది. కొత్త జనరేషన్స్ అయితే కాలుష్య నివారణపై అవేర్నెస్ పెంచుకుని ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ తో లైఫ్ స్టైల్ ని నావెల్ గా మార్చేసుకుంటున్నాయి. చమురుకు ఇప్పుడు కనిపిస్తున్న అతిపెద్ద ఆల్టర్నేటివ్ ఈవీ. అందుకే విద్యుత్ వాహనాల వినియోగం వేగంగా పెరిగిపోతోంది. రెండో ఆల్టర్నేటివ్ హైడ్రోజన్. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా మోదీ సర్కార్ వర్కౌట్ చేస్తోంది. చమురు బరువును దించుకోవాలంటే మూడో బలమైన ప్రత్యామ్నాయం ఇథనాల్ వాడకం. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకం బేషుగ్గా జరుగుతోంది. అందుకే మన దేశంలోనూ ఇథనాల్ వాడకాన్ని షురూ చేసింది కేంద్ర ప్రభుత్వం. స్వచ్ఛమైన ఇంధనంగా పనిచేస్తుందని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని, ఇంజిన్ పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తుందని అవేర్నెస్ కల్పిస్తోంది మోదీ సర్కార్. పర్యావరణాన్ని పరిరక్షించడం, ముడి చమురు దిగుమతులు తగ్గించడం, రైతులకు ఆదాయాన్ని పెంచడం, ఇలా మల్టీపర్పస్ ఎక్స్పెరిమెంట్ గా ఇథనాల్ వినియోగాన్ని ప్రమోట్ చేస్తోంది ప్రభుత్వం. కానీ తరచూ కంప్లైంట్స్ రావడంతో ఇథనాల్ వినియోగంపై జనంలో అపోహలు పెరిగాయి. మెయిన్ కంప్లైంట్ ఏంటో తెలుసా? మైలేజ్ తగ్గిపోవడం. మైలేజ్ తగ్గిపోతుంది కార్లది అని చెప్పి చాలా పెద్ద చర్చ. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, కేసు వేశారు. దీనికి ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏంటంటే మేము టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది ఇంకా ఇది. అయితే అది చాలా అభ్యంతరకరమైంది నా దృష్టిలో. ఎందుకంటే టెస్టింగ్ స్టేజ్ అనేది ఒక ల్యాబొరేటరీలో కొన్ని ప్రయోగాత్మకంగా కొంత పరిమితమైనటువంటి ఈ సందర్భంలో అయితే ఇథనాల్ వాడకం, పెట్రోల్ ఇథనాల్ వాడకం అయితే కొన్ని పరిమితమైనటువంటి వాహనాల మీద టెస్ట్ చేసి చేస్తారు. దేశమంతా దాన్ని మార్కెట్లోకి వదిలిపెట్టి ఓపెన్ మార్కెట్లోకి దేశమంతా ప్రజలు వాడుతుంటే దాన్ని అది టెస్టింగ్ స్టేజ్ అంటే ఎవరి మీద టెస్ట్ చేస్తున్నారు మీరు? పెట్రోల్లో ఇథనాల్ పర్సెంటేజ్ పెంచడం వినడానికి ఇది శ్రవణానందకరంగానే ఉన్నా మీరు చెప్పే లాభాల కంటే మాకొచ్చే నష్టాలే ఎక్కువ అంటున్నారు వాహనదారులు. ఆటోమొబైల్ కంపెనీలైతే నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి.
దానికి తగ్గట్టే ఇథనాల్ వినియోగంతో సైడ్ ఎఫెక్ట్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న వాహనాలు E20 ఫార్ములాని సపోర్ట్ చేసేవి కావు అన్నది నిజం. పాత వాహనాలు దెబ్బతింటాయని కన్స్యూమర్లో టెన్షన్స్ పెరగడం కూడా నిజం. ఇటు ఇథనాల్ వాడకం రాజకీయ రంగు పులుముకుంది. ఇదొక పెద్ద కుంభకోణం అంటోంది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఇథనాల్ పాలసీతో ఇంధన ధరలు తగ్గడం లేదు సరికదా, వాహనదారుల్ని తీవ్ర నష్టాల్లోకి గెంటేస్తున్నాయంటూ ఆరోపిస్తోంది. సామాన్యుడిపై భారం మోపి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందంటున్నారు రాహుల్ గాంధీ. అటు ఇథనాల్ మిక్సింగ్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నిరసనలు కూడా చేపట్టింది. కానీ ఇథనాల్ ఫార్ములాతో తనకు తన కుటుంబానికి పైసా లాభం లేదు అంటున్నారు మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో దాదాపు 550 ఇథనాల్ ఫ్యాక్టరీలుంటే అందులో తన వాటా 0.07% మాత్రమే అంటున్నారాయన. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమూ కాదు, హడావిడిగా తీసుకొచ్చిన పాలసీ అంతకంటే కాదు. 4 ఏళ్లు పరీక్షించి లక్షల కిలోమీటర్లు నడిపిన తరువాతే పర్మిషన్ ఇచ్చామని చెబుతోంది కేంద్రం. కేబినెట్లో పెట్రోలియం శాఖ సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తరువాతే ఇథనాల్ పాలసీ అమల్లోకొచ్చింది అన్నది గడ్కరీ ఇస్తున్న క్లారిటీ. వరుస పెట్టి వస్తున్న కంప్లైంట్స్ పై కూడా సీరియస్ గా ఆరా తీస్తోంది కేంద్ర ప్రభుత్వం. మారుతి సుజుకి, టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి పేరు మోసిన ఆటోమొబైల్ కంపెనీలే E20 పాలసీకి అభ్యంతరాలు తెలపలేదు అంటోంది కేంద్ర సర్కార్. 40 లక్షలు పెట్టి కొన్న తన టయోటా కార్ ఇథనాల్ కారణంగా డ్యామేజ్ అయినట్టు వీడియో చేసి అప్లోడ్ చేశాడు బీహార్కు చెందిన ఒక యూట్యూబర్. पूरा देश की गाड़ी को खत्म कर दिया नितिन गडकरी ने। 40 लाख रुपया में गाड़ी मैं खरीदा हूँ, 40 लाख रुपया में अभी नया गाड़ी है। बर्बाद कर दिया नितिन गडकरी, पूरे देश को बर्बाद कर दिया नितिन गडकरी अकेले अपने बेटा को प्रॉफिट पहुंचाने के लिए। कहां से हम लोग कहां से भरवाएंगे? हाइड्रोजन फ्यूल पे तो तुम चल सकते हो भाई। కానీ మ్యానుఫ్యాక్చరర్ వచ్చి కారు చెక్ చేసి అంతా బూటకమని, ఫ్యూయల్లో నీళ్లు కలపడం వల్లే చెడిపోయిందని ప్రూవ్ చేశారు. ఇప్పుడు టయోటా కంపెనీనే ఆ యూట్యూబర్ పై కేసు పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు మంత్రి గడ్కరీ. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందన్న గడ్కరీ వాయిస్ ని జనం ఎలా తీసుకుంటారు? ఇథనాల్ పాలసీ ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి. లీటర్కు 10 పైసల ధర పెరిగితేనే మైలేజ్ బెంగ పట్టేసుకుంటుంది మన దేశంలో సగటు వాహనదారుడికి. ఎందుకంటే ఫ్యూయల్ ఖర్చు ప్రతి కుటుంబరావు నెలవారీ బడ్జెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ మైలేజ్ టెన్షన్లే వాహనదారుడికి పరేషాన్లు పంచుతోంది. ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల మైలేజీ తగ్గే అవకాశం ఉందని ఒప్పుకుంటోంది కేంద్రం. E20 ఇప్పటికైతే ప్రయోగాత్మకమే, అసలు ఫలితాల కోసం మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే అంటోంది. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం 100% ఇథనాల్ పెట్రోల్కి బీ రెడీ అని దేశాన్ని మొత్తాన్ని హెచ్చరిస్తున్నారు. మరి సగటు వాహనదారుడికి ఈ కన్ఫ్యూజన్ నుంచి రిలీఫ్ దక్కే మార్గమే లేదా? ఇథనాల్తో డబుల్ అడ్వాంటేజ్ అంటోంది కేంద్రం. కానీ ఇథనాల్తో కనిపించి కనిపించకుండా ఇంకో పెద్ద సవాలుంది. వరి పంటలాగే చెరుకు పండించాలంటే నీళ్లు బాగా లాగేస్తాయి. సో ఇథనాల్తో ఇరిగేషన్ కష్టాలు పెరుగుతాయి. అసలే ఋతుపవనాలు మందగించి నీటి వనరులు దారుణంగా తగ్గిపోతున్న ఈ సమయంలో షుగర్ కేన్ ప్రొడక్షన్ కొత్త తలనొప్పిగా మారుతోంది. పెట్రోల్ అయినా పైసలు పెట్టి పరాయి దేశాల నుంచి కొనుక్కోవచ్చు. ఇథనాల్ తయారీకి సరిపడా నీళ్లనైతే తయారు చేసుకోలేం కదా. ఇథనాల్ ద్వారా ఫ్యాక్టరీలు పెట్టి వాటి నుంచి జరిగే ఉత్పత్తి ద్వారా ఇంకో ప్రత్యేక మార్గం అంటుంది. నిజానికి ఇప్పుడు మనకి తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, మహబూబ్నగర్లో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టారు. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం మూలంగా అక్కడ స్థానికంగా పండే పంటల నుంచి తీసుకునే వనరులని ఉత్పత్తి చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు తిరిగి మళ్ళీ నీళ్ళలోకి కలవటం, నదుల్లోకి కలవటం, తర్వాత బోర్బావులు వేసుకుంటే అందులో కలవటం, పంట పొలాలన్నీ ఒక రకంగా కాలుష్యం అయిపోయి పంటలు సరిగ్గా పండక ఇలాంటి ఒకనొక పరిస్థితి ఏర్పడితే మరి అంతిమంగా తినడానికి తిండి లేని ఒక సమస్య వస్తుంది. 2023 తర్వాత తయారైన ఇంజన్లు మాత్రమే E20కి అనువైనవి. మరి పాత 2 వీలర్లు, కార్లను ఏం చేయాలి? సరే, ఢోకా ఏమీ లేదని ప్రభుత్వమే చెప్తోంది కదా అని అడ్జస్ట్ అవుదామంటే రేపటి రోజున ఇథనాల్ పర్సెంటేజ్ పెరిగే కొద్దీ దుష్ప్రయోజనాలు పెరుగుతాయి అనే ఆందోళన వాహనదారుణ్ణి ఇబ్బంది పెడుతోంది. ఎవరైతే ఈ పెట్రోల్ ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ పోసుకుంటున్నారో పోసుకున్న తర్వాత కంటిన్యూగా రన్ చేస్తుండాలి.
ఆ వెహికల్ ఐడియల్గా ఉండకూడదు. ఆ వెహికల్ ఐడియల్గా ఉన్నట్టయితే వెహికల్ తిరగకపోతే ఆ వెహికల్ ఐడియల్గా ఉండడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉన్న రబ్బర్ పార్ట్స్ అవి మెల్ట్ అయిపోతాయి, అంటే మెత్తబడిపోతాయి. కాబట్టి రెగ్యులర్ సర్వీసెస్ చేయించుకోవాలి. కార్బొరేటర్ కానివ్వండి, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కానివ్వండి, స్పార్క్ ప్లగ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నట్టయితే మన ఇంజన్ సామర్థ్యం పెరుగుతుంది. బ్రెజిల్లో ఇథనాల్ ఎక్స్పెరిమెంట్ మెగా సక్సెస్ అయిందంటే దానికో ప్రత్యేకమైన కారణం ఉంది. అక్కడి వెహికల్స్ లో అడ్వాన్స్డ్ సెన్సార్లు వాడతారు. ఇవి ఫ్యూయల్ ట్యాంక్ లో ఎంత ఇథనాల్ ఉందో ముందే అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఇంజన్ల పర్ఫార్మెన్స్ ని మార్చేస్తాయి. ఇటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్స్ తయారీకి మన దేశంలో టాటా మోటార్స్ రెడీ అంటోంది. మిగతా కంపెనీలు ఎంతవరకు అప్రమత్తంగా ఉన్నాయన్నది డౌటే. 2023 నుండి 2026 వరకు జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్ 10%కు షూట్ అయిపోయిన తర్వాత 26 మ్యానుఫ్యాక్చర్ వెహికల్స్ 20%కు అయ్యిందండి. 3% నుండి 6% వరకు కొంచెం మైలేజ్ డ్రాప్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది ఏంటంటే మనకు స్మూత్నెస్, వాతావరణ కాలుష్యం కోసము ప్రజలు గవర్నమెంట్కు ఆదా అవుతుందనే ఒక ఏది విదేశీ మార్గం ఆదా అవుతుంది ఒకటి, రైతులకు ప్రయోజనం చేకూరుతున్న ఒక దానికోసము వాళ్ళకు 3 to 5% దాదాపుగా 3% వరకు కొంచెం మైలేజ్ దక్కుతుంది, కానీ పికప్ పెరుగుతుంది. సో ఆటోమొబైల్ పరిశ్రమలోనే అతిపెద్ద రెవల్యూషన్ రావాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రభుత్వాలు ఇస్తున్న ఎంకరేజ్మెంట్ ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ల తయారీకి కూడా ఇవ్వాలి. అటు వాహనదారుడికి ఇథనాల్ తో మైలేజ్ తగ్గడం, బండి డ్యామేజ్ అవ్వడం లాంటి నెగటివ్సే తప్ప కొత్తగా వచ్చే ప్రయోజనాలు ఏవీ లేవు. ట్యాక్స్ రాయితీలతో వీటికి పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీర్చినప్పుడే జనానికి ఇథనాల్ మీదున్న సందేహాలన్నీ పటాపంచలైపోతాయి.